హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆకుకూరలు పడిపోకుండా ఏ విధంగా నాటుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా రౌండ్గా చేసుకోవాలండి. చేసుకొని ఇందులో సగభాగం తీసుకున్నాను. ఇవి 1 డే అంతా నానపెట్టిన ధనియాలండి. ఒక సైడ్ అంతా ఈ నానపెట్టిన ధనియాలు వేసుకుంటున్నాను. ఈ విధంగా నాటుకుంటే ఆకుకూరలు అసలు పడిపోవండి. ఇంకొక సైడ్ అయితే ఇవి నానపెట్టని ధనియాలండి. నానపెట్టుకున్న ధనియాలు ఫాస్ట్గా అయితే మొలకెత్తుతాయి కదా, ఈ నానపెట్టని కొంచెం లేటుగా వస్తాయి కదా, అందుకని ఈ విధంగా వేసుకుంటే ఒక సైడ్ హార్వెస్ట్ అయిపోతూ ఉండగా ఇంకొక సైడు హార్వెస్ట్కి రెడీ అవుతాయి. నేను ఎప్పుడు ఆకుకూరలో నాటుకున్నా ఇదే పద్ధతిలో నాటుకుంటానండి. ఇంకా మనం వేరే మట్టి కూడా ఏ అవసరం లేదండి. అదే మట్టి ఈ వీడియోలో చూపించిన విధంగా సరి చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మెంతులు కూడా ఇవ్వండి 1 డే అంతా నానపెట్టేశాను. ఇది కూడా అదే పద్ధతిలో నాటుకుంటున్నాను. చూడండి, ఒకవైపు అంతా వేసాను, ఇంకో సైడు నానపెట్టని వేస్తున్నానండి. కొంచెం ఎక్కువ సీడ్స్ వేసుకోండి, పడిపోకుండా ఉంటాయి. ఇంకా నా వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.